అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అత్యంత దినం ఈ దినం మహిళలు లేకపోతే సృష్టి లేదు. మహిళలకు అత్యంతగా కూడా గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. సమాజంలో వారి యొక్క బాధ్యత అనేది కూడా ఎవరు కానీ చేయలేని బాధ్యత వారు నిర్వర్తిస్తున్నారు ఈరోజు సమాజంలో, ప్రపంచమంతా కూడా. ఈరోజు మరీ ముఖ్యంగా కూడా ప్రభుత్వం ఈరోజు మహిళలు ఓ రకంగా, పురుషులు ఓ రకంగా నుంచి ఎప్పటి నుంచో అనాది నుంచి కూడా ఒకంగా వస్తుంటే, పురుషుల యొక్క ఆధిపత్యం వస్తుంటే అందరూ సమానమని, ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో ప్రతి ఒక్కరు సమానమని, వారికి సమానమైన బాధ్యతలతో పాటు కూడా అన్నీ కూడా హక్కులు కూడా ఇవ్వడం కూడా జరిగింది చట్టపరంగా కూడా. ఇవే కాకుండా మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక అడుగు కూడా ముందు కూడా వేసేసి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మహిళల పేరిటే ముఖ్యంగా కూడా, ఎందుకంటే బాధ్యత అనేది కూడా వారు చేస్తారని చెప్పేసి ఆ కుటుంబాలకు మహిళల చేతిలో పెడితే ఆ కుటుంబం కూడా బాగా పడుతుందని చెప్పేసి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వారి పేరిటే కూడా ఉంది. దాదాపుగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,85,500 కోట్లకు పైబడి కూడా నేరుగా వారి అకౌంట్లో, మహిళ యొక్క అకౌంట్లోనే వేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి 5 సంవత్సరాలకు కూడా దక్కుతుంది. ఇదే కాకుండా వారికి ఏదైతే ఇచ్చామో, మహిళలకు డాక్రా సంఘాలు ఇచ్చేసామో, గతంలో 2014 నుంచి 19 వరకు కూడా ఇచ్చిన రుణాలన్నీ కూడా రద్దు చేస్తామని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చెప్తే అవి నెరవేర్చకపోతే ఆ అప్పులన్నీ కూడా 2019 మార్చి 30 తేదీకి ఎన్ని అప్పులుంటే అన్ని అప్పులు కూడా 4 విడతల్లో ఇస్తామని చెప్పేసి దాదాపుగా 23,000 కోట్ల రూపాయలు కూడా ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాందే. అలాగే సున్నా వడ్డీలు కూడా, ఒకప్పుడు పావలా వడ్డీ ఉంటే వారందరూ తీసుకునే డాక్రా సంఘాల రుణాలకి వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పేసి వడ్డీ అంతా కూడా బ్యాంకులకు కూడా పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చేస్తుంది. కానీ ఈరోజు 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సున్నా వడ్డీకి తిలోదకాలు ఇచ్చేసింది. అనేక రకాలు కూడా సంక్షేమ కార్యాలు, ముఖ్యంగా ఆ రోజు తల్లికి మేము అనేసి అమ్మ ఒడి అని ఇచ్చేసి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి అమ్మ పేరట, తల్లి పేరట మేమంతా కూడా 15,000 వేసేవారు. ఈరోజు తల్లికి వందనం ఇస్తామని చెప్పేసి ఆ 15,000 వారికి అనేది కూడా ఎగనామం కూడా ఇంతవరకు కూడా పెట్టింది. అలాగే సున్నా వడ్డీ అనేది కూడా లేకుండా ఇవన్నీ అనేక రకాలుగా చేసింది. ఏదేమైనా కూడా సమానంగా కూడా ఈరోజు తీసుకోవాల్సింది. వారికి మరీ ముఖ్యంగా కూడా ఈ సమాజంలో ఆంధ్రప్రదేశ్ ఒక భద్రత అనేది కూడా చేకూర్చాలని చెప్పేసి దిశ చట్టాన్ని కూడా తీసుకొని రావడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం. వాటి తప్పకుండా కూడా తీసుకొస్తుంది. మరొక అందరికీ కూడా, మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంది.